అండి, ఎలా ఉన్నారు? మా అత్తమ్మ మాట స్వాగతం అండి. ఈరోజు తోటకూర లివర్ కర్రీ చేస్తున్నానండి. అందులో కావాల్సిన ఐటమ్స్: ఒక గ్లాసు పెసరపప్పు నానబెట్టుకోవాలి ఒక గంట ముందు. ఒక కట్ట తోటకూర తీసుకొని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని శుభ్రం కడుక్కొని బాయిల్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఈ రెండు కలిపి ఇందులో వేసేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ పాత్రలో ఇడ్లీ లాగా వేసుకోవాలండి. తోటకూరను పెసరపప్పు గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుందండి. ఇప్పుడు చిన్న చిన్న ఇడ్లీ కింద వేసుకోవాలి. చిన్న చిన్న ఇడ్లీ కింద వేసుకోవాలండి. ఈ చిన్నపిల్లలు తోటకూర ఫ్రై పప్పు అంటే ఇష్టంగా తినరు కాబట్టి ఇలా తోటకూర లివర్ కర్రీ కింద చేసుకుంటే ఇలా ఇడ్లీ కింద వేసుకుని ఇది సేమ్ మటన్ లివర్ కర్రీలా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి తోటకూర అని తెలియదు కదా, ఇంకా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇలా చేసి ట్రై చేయండి ఒకసారి. గ్యాస్ మీద పెట్టుకుని ఇడ్లీ కింద ఉడికించుకోవాలి. ఇడ్లీ కింద వేసుకున్న తోటకూరని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగినాయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం మగ్గనిచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా తర్వాత తోటకూర వేపించిన ముక్కలు ఉన్నాయి కదండి, లివర్ ముక్కలు, ఈ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీరా పొడి, అర స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని
కొంచెం వాటర్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, కొంచెం కొబ్బరి వేసుకుని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలన్నది. ఇదేనండి తోటకూర లివర్ కర్రీ రెడీ అయింది. పైన కొత్తిమీర, పుదీనాకు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది చూడండి, ముక్కలు లివర్ ముక్కల్లా ఉంటాయి. మటన్ లివర్ ముక్కల్లా ఉంటాయి. నాన్ వెజ్ తిన్నోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తోటకూర లివర్ కర్రీ చపాతీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ ఫుడ్ కూడా.